మల్లె పూలు, అరిటాకు పెట్టు. చాలా బాగుందండి. మంచి భోజనం పెట్టారు. ఇప్పుడు బచ్చుకో పెడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? లోపల పని కూడా లేదు. పిచ్చి కొడతాను. షర్టులు తీయండు. ఓకే, ఏంటి ట్రీట్మెంటా? ఓకే అంటే ఓకే, కళ్ళు మూసుకోండి. చలి పెట్టింది చాలా. ప్యాంటు తీయండు. పిచ్చ ఏమి తలకాశలు ఉందా? అయినా అది ప్యాంట్ కదా, షార్ట్. ప్యాంటు తీయండు. అబ్బా అంటే నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అయినా పెళ్ళేంత వరకు ఎవరైనా ఒకరు వర్జిన్ ఉండాలి కదా, తప్పు. ప్యాంటు తీయండు. అబ్బా సరే సరే ఓకే, కానీ ఈ విషయం ఎవరికి తెలియద్దు. ఓకే, అండ్ ఇక్కడికి ఎవరు రాకుండా చూసుకోండి. ఓకే, పడుకోండు. ఓయ్, వాట్ ఆర్ యు డూయింగ్ బేబీ? ఓ యు ఆర్ సో వైల్డ్. గుడ్ నైట్. ఏయ్, ఎక్కడికి కట్టేసి వెళ్ళిపోతున్నారేంటి? ఇదిగో అమ్మాయి, అదిగో మలుపులు. మలుపులు. హలో భయ్యా, భయో ఒకసారి 5 అమ్మాయిని పిలవరా, కొంచెం పని ఉంది. ఏంటి భయ్యా దాన్ని మొక్కుతున్నా? చాలా పెద్దగా. స్వామి నా తప్పేం లేదు, వాళ్ళే పట్లిపారు. నేను వాళ్ళు టచ్ కూడా చేయాల. జస్ట్ ఒక అమ్మాయి మలుపులు అన్నానంతే. వీటి ఇలాగే తినేలా? ఇక్కడ అన్ని ఇలాగే ఉంటాయండి, పచ్చి పచ్చివే తినాలి. దీని కూడా ఇలాగే తినేలా? ఇది మన మెనూలో లేదండి. మామా పట్టుకో పట్టుకో. నిన్నే మామ ఫిక్స్ అయిపోయినట్టుంది. మామా నిన్నే పట్టుకో కోడిని. కోడి నేనా? మామ మామ అని ముద్దుగా అడుగుతుంది కదా సార్, పట్టుకోండి. మీకెంతసేపు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు కోడి కావాలి. ఐ లవ్ ఇట్ డాట్. కోడినే కదా, పడేసుకుందాం. దగ్గర తెచ్చిస్తే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తాం. బ్రాండేనా? బెస్ట్ బ్రాండ్. ప్రామిస్? ప్రామిస్. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. ఏంటి? మీరు కొంచెం కుడితే ఆ పుంజుని బయటికి తీస్తాను. పుంజుని బయటికి తీస్తాను. కోఆపరేట్ చేయమంటే కోకెత్తి కొట్టేసింది భయ్యా. అయినా సిన్సియర్గా నేను ట్రై చేశాను కదా. నా సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదో నాకు పడేస్తే. చెండు బామా ఆ నుంచి ఆహా వరకు అది మూవ్ యాడ్ కదా, అది కూడా బ్రాండే కదా. మామా నువ్వు పట్టుకోగలవా లేదా? ఒరే కంట, నాకు ఆ కోడి కావాలరా. నీకు ఒక ఎక్స్ట్రాడినరీ బ్రాండ్ ఇప్పిస్తా. ఇది ప్రతిసారి నా బ్రాండ్ వీక్నెస్ మీద కొట్టేస్తున్నాడు. నువ్వు బ్రాండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? యూ క్యాన్ డూ ఇట్. యూ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. అబ్బాయి బాయ్ బాయ్. నా సర్ప్రైజ్ ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ బ్రాండెడ్ కదా. ఇది తీసుకో. టైడా అవాక్కయ్యావా? వీపీ నయ్యా. ఇదిగో నీ కోడి. థ్యాంక్స్. చూసావా ఎలా ఉందో? బాదాం పప్పులు జీడిపప్పులు తిన్న పందెం కోడిలాగా. పెడిక్యూర్ చేయించుకున్నట్టు కాళ్ళు, వ్యాక్సిన్ చేయించుకున్నట్టు తొడలు. అబ్బబ్బా చూడగానే. ఇది నీ పెట్ట పెంచుకుంటున్నావా? పెంచుకోవడమా? ఏంటి మామా నువ్వు? ఊళ్ళో పెరిగిన నాటుకోడి పులిసే పిచ్చెక్కించేస్తుంది. అలాంటిది ఇది అడవిలో పెరిగిన ఆర్గానిక్ కోడి. లెగ్స్ తందూరి, బాడీ పులుసు, వేడి వేడి అన్నం, అప్పుడే కొసిన ఉల్లిపాయ, మెత్తగా పిండిన నిమ్మకాయ. అబ్బబ్బా చెప్తుంటేనే నోరుతుంది. మరి ఇందాక ఐ లవ్ ఇట్ అన్నా. ఐ లవ్ చికెన్. మామా నువ్వు 1 hour వెయిట్ చేయి, లైఫ్ లాంగ్ గుర్తుండే చికెన్ కర్రీ తినిపిస్తా. వెయిటింగా? అది కూడా ఫుడ్ కోసం, నా వల్ల కాదు. ఒరే గంట, కడుపులో మంట అయిందంట వంట.
ఓకే వస్తున్నా. హే వచ్చేసావా? ఎందుకు మామ వెయిటింగ్ అంటే అంత చిరాకు? లైట్ తీసుకో. ఓకే లెట్ మీ గెస్. చిన్నప్పుడు నువ్వు ముద్దుగా పెంచుకున్న బొచ్చుకుక్క ఇంట్లోంచి పారిపోయింది. మళ్ళీ వస్తుంది వస్తుంది అని దానికోసం వెయిట్ చేసి చేసి రాకపోయేసరికి నీకు వెయిటింగ్ అంటే చిరాకు వచ్చింది. ఐమ్ రైట్? లైట్ తీసుకోమని చెప్పానా? కాదా? కాదు. టీనేజ్ లో మీ డాడీని బైక్ అడిగి ఉంటాం. దానికోసం వెయిట్ చేసి చేసి కొనివ్వకపోయేసరికి నీకు వెయిటింగ్ అంటే చిరాకు వచ్చి ఉంటుంది. రైట్? రాంగ్. ఇది కూడా కాదా? కుక్క కాదు, బైక్ కాదు, ఇంకేమై ఉంటుంది? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రమ్మంటే అది నీకు హ్యాండ్ ఇచ్చి జంప్ కొట్టుంటుంది. నువ్వు మాత్రం పిచ్చోడిలా ఆ దండలు మెడలో వేసుకుని వెయిట్ చేస్తూ ఉండుంటావు. షట్ అప్. ఐఎమ్ సారీ. అంటే లాస్ట్ కేస్ కరెక్ట్ అన్నమాట. ఇంత గట్టిగా కొట్టావంటే నీ లవ్ ఎంత స్ట్రాంగ్గా అర్థమవుతుంది. అక్క థ్యాంక్స్ అక్క, నువ్వు నాన్నకు డబ్బులు ఇచ్చావు కాబట్టి నా కోడి రాజు బతికిపోయాడు, లేకపోతే నా కోడి కూరైపోయింది. బాయ్ అక్క. బాయ్. కోడి కర్రీ కోసం కదా? హాయ్, ఐఎమ్ అమిల, ప్యూర్ వెజిటేరియన్ ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ అర్జున్, ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫ్రమ్ హైదరాబాద్. మా ఫ్రెండ్ అన్నయ్యకి ప్రాబ్లం, అందుకే ఇక్కడికి వచ్చాను. కానీ నాకు ఇవన్నీ అంటే పెద్ద నమ్మకం లేదు. నా సిస్టర్కి దయ్యం పట్టింది, అందుకే వచ్చా. మా నాన్న పటమట హై స్కూల్ ప్రిన్సిపల్, చాలా స్ట్రిక్ట్. ఎప్పుడూ ఇలాంటి ఫారెస్ట్కి పంపలేదు. ఇప్పుడేమో ఈ అడవంతా చుట్టేద్దామంటే బామ్మేమో ఎక్కడికి కదలనివ్వడం లేదు. ఎవరికి తెలుసు ఎప్పుడు చచ్చిపోతామో? సడన్గా ఇవేవి చూడకుండా పోతే? హే, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, తిన్నగా మాట్లాడవే. సర్లే, ట్రెక్కింగ్కి వెళ్దామా? రేపు మార్నింగ్ 7 o'clock. ఓకే? ఓకే. వెళ్దామా? ఏమైంది? ఏముంది, బామ్మ కషాయం తాగితే గానీ మనం ట్రెక్కింగ్కి వెళ్ళడం కుదరదు. బామ్మ కషాయం తాగితే ఏంటి, తాగిపోతే ఏంటి? పద వెళ్దాం. నీ బామ్మ కాదు కాబట్టేగా అంత తేలిగ్గా అనేసా. బామ్మ కషాయం నేను చూసుకుంటా. ఓంకారనాదాలు సంతానమౌగానమే శంకర. శారదా, నువ్వు పాడుతున్న పాట ఏంటి, నువ్వు తీస్తున్న రాగం ఏంటి? పాటా శంకరాభరణం, రాగము శంకరాభరణం. శంకరాభరణం నాకు అంత వర్కౌట్ అవ్వలేదు, కానీ పాట మార్చు. వేరే అంటే రారా స్వామి రారా, యదువంశ సుధాంబుజరారా, స్వామి రారా, స్వామి రారా. అయ్ పోయిందా? లేదు, పడుకుంది. అది కషాయం కాదు, నిద్రపోవడానికి ఇచ్చే మందు. తప్పు కదా మరి మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ నాకు దొరుకుతాయా? అది కూడా నీతోటి. మరీ ఎక్కువనట్లేదు. ఎంత కావాలో అంత తీసుకో, పద. బాయ్. సారీ బాయ్. ఏ హలో హలో బోట్, హలో. ఏ తప్పదు, ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అమ్మో, నవల కాదు బాబు, నేను నడవలేను. అయితే నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను వెళ్ళి ఇంకేదైనా బోట్ ఉందో లేదో చూసి వస్తా. ఓకే.